తన్ని సూపర్ స్టార్ అని పిలుస్తుంటే హ్యాపీగా ఉందన్నారు రష్మిక మందన్న. అయితే సూపర్ స్టార్ స్టేటస్ తన లక్ష్యం కాదన్నారు. అంత పెద్ద స్టేటస్ వచ్చేసిన తర్వాత అది మన లక్ష్యం కాదంటున్నారా, లేకపోతే అంతకు మించిన గోల్ ఉందా నేషనల్ క్రష్ కి? కమ్ ఆన్, లెట్స్ వాచ్. ఆడియన్స్ ఫేస్ లో ఎప్పుడూ నవ్వులు చూడాలి, అదొక్కటే నా లక్ష్యం. ఎప్పటికప్పుడు వారి టేస్ట్ ని గమనిస్తూ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేయాలి. అందుకు తగ్గ మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొక్కటే నా ముందున్న గోల్ అంటున్నారు రష్మిక మందన. చిన్నప్పట్నుంచి ఎక్కువగా హాస్టల్స్లో పెరగడం వల్ల తనకు మిగిలిన వారిని కలుపుకుని పోవడం ఈజీగా వచ్చేసింది అన్నారు ఈ బ్యూటీ. హాస్టల్స్లో రోజుకి అరగంట కూడా టీవీ చూడనిచ్చేవారు కాదని, అయితే అరుదుగా తండ్రితో కలిసి సినిమాలు చూసేదాన్ని అని చెప్పారు. అలాంటిది ఇవాళ సినిమా ఫీల్డ్లో తను మంచి పొజిషన్లో ఉండడం చాలా ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు ఈ నేషనల్ క్రష్. తాను సెలెక్ట్ చేసుకున్న ప్రతి క్యారెక్టర్ నటిగా తనను మెరుగుపరిచింది అని రష్మికేస్తున్న స్టేట్మెంట్. ఒకే సమయంలో భిన్నమైన పాత్రలో చేయడం వల్ల అందులోని భావోద్వేగాలను మేనేజ్ చేయడానికి కష్టపడాల్సొచ్చిందని చెప్పారు. సెట్లో ఉన్నవారు సహకరించడం వల్లే తాను ఆయా పాత్రలో మెప్పించగలుగుతున్నారని, సక్సెస్ ని అందరితోనూ షేర్ చేసుకుంటున్నారన్నారు ఈ బ్యూటీ. ఒక వ్యక్తి సక్సెస్ రూట్లో ఉన్నారంటే తప్పకుండా ఎక్కడో ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు అన్నారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. తాను ప్రస్తుతం తన ఫ్యామిలీతో తగినంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నానని చెప్పారు. తన ఫ్యామిలీ కూడా తన బిజీని అర్థం చేసుకుంటోంది అన్నారు. కొన్ని సినిమాలకు ఇండస్ట్రీలో భలే రెస్పాన్స్ ఉంటుంది. కథేంటో తెలిసినా, ఎలా కంటిన్యూ అవుతోందో అర్థమైనా నెక్స్ట్ చాప్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు జనం. అలా రీసెంట్ టైమ్స్లో మన సినిమాలు కాకపోయినా మన వారిని వెయిట్ చేస్తున్న పొరుగు కాన్సెప్ట్లు కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కాంచనా. లారెన్స్ కెరియర్ గురించి తెలియని ఈ జనరేషన్ పిల్లలకి కూడా కాంచనా సిరీస్ మీద అవగాహన ఉంటుంది. సౌత్లోనే కాదు, పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన కాన్సెప్ట్ కాంచనా. కాస్త భయపెడుతూ, ఇంకాస్త థ్రిల్ పంచుతూ, మరి కాస్త నవ్వులు కురిపిస్తూ సాగిన ఈ కాన్సెప్ట్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. లేటెస్ట్ గా కాంచనా 4th చాప్టర్ ని ప్లాన్ చేస్తున్నారు రాఘవ లారెన్స్. ఈ సినిమాలో ఆయనతో పాటు మన జిగేల్ రాణి, పూజా హెగ్డే జోడీ కడతారన్న వార్త గత కొన్నాళ్లుగా హల్చల్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ రెట్రోతో తమిళనాడులో మళ్లీ పాపులారిటీ సంపాదించుకునే పనిలో ఉన్నారు పూజ. కాంచన సినిమాకి ఆల్రెడీ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అన్నది వార్త. అయితే కాంచనా మూవీలో పూజ మాత్రమే హీరోయిన్ కాదట. నార్త్ బ్యూటీ నోరా ఫతేహీని కూడా లారెన్స్ అప్రోచ్ అయ్యారన్నది లేటెస్ట్ టాక్. జస్ట్ డాన్స్ల మీద దృష్టి పెట్టేవారు నోరా, కానీ ఇప్పుడు స్టైల్ మార్చారు. ఆల్రెడీ ఆమె పవర్ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు లారెన్స్ కి కూడా ఓకే చెప్పారు. అంటే నోరా ఇకపై జస్ట్ స్పెషల్ సాంగ్లే కాదు, పర్ఫెక్ట్ క్యారెక్టర్లో కనిపించడానికి కూడా రెడీ అవుతున్నారన్నమాట. చేతిలో ఎన్ని సినిమాలున్నా సరే వాటిని వికీపీడియాలో రిఫ్లెక్ట్ చేయడానికి పెద్దగా ఇష్టపడని హీరో ధనుష్. పర్ఫెక్ట్గా అన్నీ కుదిరిన తర్వాతే పేపర్ల మీద ఉండాలన్నది ఆయన పాలసీ. ఎందుకే ధనుష్ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నారో తెలుసా? తెలుగు, తమిళ్ అనే తేడాలేం చూడటం లేదు ధనుష్. ఎక్కడ మంచి స్క్రిప్ట్ దొరికితే అక్కడ సినిమాలు చేస్తున్నారు. ఆయన తెలుగు కెప్టెన్తో సర్ మూవీ చేస్తే ఇమీడియట్ గా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు కుబేరా మీద కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. శేఖర్ కమ్లా డైరెక్ట్ చేస్తున్న కుబేరా తెలుగులో వేరే లెవెల్ సినిమా అవుతుందనే మాటలు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే తమిళ సినిమాల్లో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు ధనుష్. నిత్యా మెనన్ హీరోయిన్ గా ధనుష్ చేస్తున్న ఇడ్లీ కడే మీద కూడా కోలీవుడ్ లో మంచి బజ్ ఉంది. అటు ఇళయరాజా బయోపిక్ కూడా స్టార్ట్ కావాల్సింది. అయితే వాటన్నింటినీ మించి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ అమరన్ కెప్టెన్తో ధనుష్ చేస్తున్న సినిమా. లాస్ట్ ఇయర్ అమరన్తో అందరి మనసులో గెలుచుకున్నారు రాజ్ కుమార్ పెరియస్వామి. ఈ ఏడాది ధనుష్తో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందని, త్వరలోనే మేకర్స్ డీటెయిల్స్ చెప్తారని టాక్. ఇటు సర్ కెప్టెన్తో ధనుష్ మరొక మూవీ అంటూ తెలుగులో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటిదాకా మలయాళంలో హిట్ అయిన సినిమాలు మన దగ్గర సూపర్ డూపర్ సక్సెస్ కావాల్సిందే, కానీ మేకింగ్ టైం నుంచి అక్కడ ప్రమోషన్ల మీద ఫోకస్ చేయడం చాలా అరుదు. అలాంటి అరుదైన విషయంలో ఈ ఏడాది తన వంతు ట్రయల్స్ వేస్తున్నారు మోహన్ లాల్. ఇందుకే లూసిఫర్ ప్రీక్వెల్ ట్రైలర్ ఎలా ఉంది? లూసిఫర్ మూవీ లవర్స్ అందరూ ఖురేషీ కథను వినటానికి ఎప్పటినుంచో ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు దానికి టైం రానే వచ్చింది. లూసిఫర్లో మీరు చూసింది కొంత మాత్రమే, మిగిలిన కథని మేం చెప్పబోతున్నామంటూ L2 ఎంపురాన్ మీద ఎప్పటినుంచో ఆశలు పెంచేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ మాటలకు తగ్గట్లుగానే L2 ఎంపురాన్ ట్రైలర్ మెప్పిస్తోంది. ఖురేషీ క్యారెక్టర్ కి సూపర్ ఫిట్ అయ్యారు మోహన్ లాల్. క్యారెక్టర్ను ఎంపిక చేసుకోవడంలో వర్సిటాలిటీ చూపిస్తూ ఎప్పటికప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ది బాస్ అనిపించుకుంటున్నారు మోహన్ లాల్. L2 ఎంపురాన్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ట్రీట్ అని ట్రైలర్తోనే ఫిక్స్ అయిపోయారు మోహన్ లాల్ ఫ్యాన్స్. ఇప్పటిదాకా కేరళ బౌండరీస్లోనే సిక్సర్లు కొట్టిన లాల్ ఏటన్
2025లో పాన్ ఇండియా ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవటం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పృథ్వీరాజ్ సుకుమార్ని ఆర్టిస్ట్గా మాత్రమే చూసిన వారు L2 ఎంపురాన్తో ఆయనలో నెక్స్ట్ రేంజ్ డైరెక్టర్ని ప్రశంసించడం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ఆల్రెడీ ముందంజలో ఉంది L2 ఎంపురాన్. మన హీరోయిన్లు అలా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ఇలా పెళ్లిళ్ళు చేసుకుని కంబ్యాక్ అవ్వడం అందరికీ అలవాటైపోయింది. మ్యారేజెసే కాదు, ఈ మధ్య లేబర్ లీవ్స్ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆలియా లాంటి వారిని చూసిన వారు వారేవా సేమ్ ఫిట్నెస్ తో ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే దీపిక ఇలాంటి అప్లాస్ అందుకోవడం లేదా? అసలు ఏం జరుగుతోంది? ఆలియా పాపకు జన్మనిచ్చిన కొన్నాళ్లకి ఫిట్నెస్ క్లాసులకి వెళ్లసాగారు. మళ్లీ మునుపటి ఫిజిక్ ని అటైన్ చేసుకోగలిగారంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. మొదటి నుంచి ఈ విషయంలో తాను తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆలియా. ఆలియా ఫాలో అయిన ప్లానింగ్ ని దీపిక పట్టించుకోలేదా? కొన్నాళ్లు లీజర్ గానే ఉందామని అనుకున్నారా? పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కాసింత సమయాన్ని పాపతో గడపాలి అనుకున్నారా? లేకపోతే ఫిజిక్ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే చర్చ మొదలైంది నెట్టింట్లో. పోస్ట్ డెలివరీ దీపిక చేసిన ర్యాంప్ వాక్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చోకర్, క్రాస్ నెక్లెస్, కళ్లజోడుతో ర్యాంప్ వాక్ లో మెరిశారు దీపికా పడుకోన్. అయితే డయాస్ మీద మునుపటి కన్నా కాసింత బొద్దుగా కనిపించారు. అసలు దీపికాని పోల్చుకోవడానికి కూడా కొంత టైం పట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ర్యాంప్ వాక్ స్టార్ట్ చేశారంటే త్వరలోనే ఫిట్నెస్ క్లాసులకి అటెండ్ అవుతారు, వీలైనంత స్పీడ్గా కంబ్యాక్ ఇచ్చేస్తారనే టాక్ ముంబైలో మొదలైంది. దీపికా కాల్ షీట్స్ ఇస్తే కల్కి 2, పఠాన్ 2, బ్రహ్మాస్త్ర సీక్వెల్ క్యూలో కనిపిస్తాయి. కాకపోతే మిగిలిన సాధ్యాసాధ్యాలను బట్టి ఏ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఏది తర్వాత మొదలవుతుందనే విషయంలో క్లారిటీ వస్తుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.